హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. అలాగే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి మీకు. అండ్ ఎవ్రీ టైం కనుమ రోజు ఇంట్లో ఉండే మేము ఈసారి అయితే బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అయితే ఫర్దర్గా వీడియోలో చెప్తాను, చూసేయండి. ఈ లోపల మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే అయితే కామెంట్ చేసేయండి. మార్నింగ్ 6కి వెళ్దామని చెప్పారు. అమ్మాయిలు మీరు అసలు ఫాస్ట్గా రెడీ అవ్వరంటే ఎప్పుడో 4కి లెగిసి 6 కల్లా రెడీ అయ్యి కూర్చుంటే, మా మామల మటుకి అబ్బాయిలు అయ్యుండి 8ంటికి రెడీ అయ్యి బయటకు వచ్చారు. స్టార్ట్ అయ్యేటప్పటికి 8 అయిపోయింది. అలా మేమైతే మా జర్నీని 8కి స్టార్ట్ చేసాం కదా, సో కొంచెం దూరం వెళ్ళేటప్పటికి టైం అయితే 10 అయిపోయింది. అందరికీ కడుపులో ఎలకలైతే పరిగెడుతుండగా కోరుకొండలో ఆగైతే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేసేసాము. నేనైతే మారేడుమిల్లి వెళ్ళాను లిటరల్గా ఇదే ఫస్ట్ టైం గైస్. ఇంతకుముందు ఎప్పుడో సీతపల్లి వెళ్ళాను, అది కూడా 2019లో మా బాబాయ్ వాళ్ళు గృహప్రవేశం అప్పుడైతే అందరినీ తీసుకెళ్లారు. అప్పుడు చూడడమే, మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను నేను ఇక్కడికి. మా బాబాయ్ వాళ్ళు అయితే ఎప్పుడు ఫ్రెండ్స్ తీటి వస్తూ ఉంటారంట గైస్. ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయని వాళ్ళకి తెలుసంట. అందుకనే వాటి ఫుడ్ కోసం అయితే మేము ఒక 3-4 గెలలు అరటిపళ్ళు అయితే తీసుకెళ్ళాం. వాటికి ఫుల్గా అయితే పెట్టేశాము. తర్వాత అయితే అమ్మవారి బాపనమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది కదా ఇక్కడ సీతపల్లిలో, సో ఇక్కడికైతే వచ్చి దర్శనం చేసేసుకుని అయితే మళ్ళీ మా జర్నీని మేము స్టార్ట్ చేసేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎప్పుడు చూసినా మీకు ఫోటోలు పిచ్చి వీడియోలు పిచ్చి అంటారు కానీ గైస్, కెమెరా పెట్టగానే చూసారా అందరూ హాయ్ చెప్పేసేవాళ్లే, అందరూ పోజులు ఇచ్చేసేవాళ్లే. మేమైతే మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డ్స్ మీద అయితే రాసి ఉంది. అండ్ లోపలికి ఎంటర్ అవుతుంది కానీ స్టార్టింగ్లోనే ఒక మంచి వ్యూ అయితే ఉంది. నాకైతే చాలా నచ్చేసింది, చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. గైస్ నెక్స్ట్ స్టార్టింగ్లోని ఈ వ్యూ ఉంది, ఈ రివర్ వ్యూ మట్టికి అసలు అదిరిపోయింది గైస్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము అసలు ఈ రివర్ వ్యూ దగ్గర. అండ్ కొన్ని వీడియోస్ పిక్చర్స్ అవి కూడా తీసుకున్నాము, మీకు చూపిస్తాను, పెడతాను ఇక్కడ చూడండి. మేమైతే ఒకరి కార్ నుంచి ఒకరి కార్లోకి అయితే వీడియో తీసుకున్నాం గైస్. ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటాయి కదా ఈ వీడియోస్, ఈ పిక్చర్స్ లేకపోతే ఏది గుర్తుండో, బట్ ఇవి ఉంటే లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ అన్నీ మేము స్టోర్ చేసుకోవచ్చు. అందుకే ఒకరి కార్ నుంచి ఒకరికి హాయ్ చెప్పుకుంటే అయితే అన్ని కార్స్ని వీడియో తీశాను. నేనైతే అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే వీడియోస్ కొన్ని క్లిప్స్ అవి మిస్ అయ్యాయి నాకైతే.
గాయ్స్ ఫైనల్‌గా మేమైతే మారేడుమిల్లి రీచ్ అయిపోయాం గాయ్స్. అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోతుంది. ఆకలేస్తుందనైతే మేము అదే బ్యాంబూ చికెన్ ఉంటుంది కదా! అదే బొంగులో చికెన్ అంటారు కదా! ఆ చికెను అండ్ ఇంకో చికెన్ స్టార్టర్ తీసుకొనైతే పైకి స్టార్ట్ అయిపోయాం. లంచ్ కూడా గూగుల్‌లో సెర్చ్ చేసి మంచి రివ్యూ ఉన్న హోటల్‌లో లంచ్ కూడా అయితే ఆర్డర్ ఇచ్చేసైతే వెళ్ళిపోయాం గాయ్స్. ఏ టైం అయినా వచ్చి తినొచ్చు కదా! అనైతే ఆర్డర్ ఇచ్చేసైతే మంచి ప్లేస్ చూసుకుని కార్స్‌నైతే పక్కన ఆపేసాం గైస్. పక్కన పార్క్ చేసి చక్కగా అందరం కూర్చొని ఈ బ్యాంబూ చికెన్ అండ్ చికెన్ ఫ్రైని అయితే ఎంజాయ్ చేసాము. అప్పటికే టైం 1 అయిపోయింది. ఫుల్‌గా అయితే తినేసాము. కొన్ని వీడియోస్, పిక్చర్స్ అండ్ క్లిప్స్ అన్నీ తీసుకున్నాము. ఎప్పటికీ మెమరబుల్‌గా ఉండాలి కదా! అందరూ ఇలా వెళ్ళాము అంటే. సో, అవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాను. మీరు చూడొచ్చు. ఇంకా కొంచెం అరటిపళ్ళవి ఉంచితే కోతులవి వస్తుంటే వాటికైతే పెట్టాము చికెన్ అది గూడా. అవైతే ఫుల్ హ్యాపీ అనుకుంటా. ఎప్పటినుంచో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాం గైస్. అస్సలు కుదరట్లేదు. బట్ ఇయర్ అయితే పట్టుబట్టయితే ఇలా మారేడుమిల్లి అయితే వచ్చాము మేము. అండ్ అక్కడ ఎంజాయ్ చేస్తుండగానే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇక్కడ జలతరంగిణి జలపాతం అనేవో వాటర్ ఫాల్ ఉంది. సో, ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ దీనికి వచ్చి ఎంట్రీ టికెట్ ఉంది. పర్ హెడ్ 50 రూపీస్ అంట. సో, లోపలికైతే వచ్చాం. ఎలా ఉందో మీరు కూడా వ్యూ చూసేయండి. మేమైతే డ్రెస్సెస్ అవి ఏం తెచ్చుకోలేదు గైస్. అందుకే వాటర్ ఫాల్‌లోకి అయితే దిగలేదు ఏమి. జస్ట్ పిక్చర్స్ వరకు అయితే స్టోన్స్ మీద కూర్చొని కొన్ని పిక్చర్స్ అవి దిగాం అంతే. గైస్ టైం ఎంత అయిందో తెలుసా? 4:15 అవుతుంది. ముందే లంచ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. చక్కగా కిందకొచ్చి అయితే మేము లంచ్ ఆర్డర్ ఇచ్చిన హోటల్‌లో అయితే తినేస్తున్నాము. బిర్యానీ విత్ మటన్ కర్రీ అనమాట. ఫుల్‌గా తినేసాం. కజిన్స్ అందరూ కొన్ని వీడియోస్, కొన్ని పిక్చర్స్, కొన్ని రీల్స్ అవి చేసి అయితే మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం గైస్. ఆల్మోస్ట్ టైం అయితే 7 అయిపోయింది గైస్. మార్నింగ్ ఎప్పుడో లేసాం కదా! ఫుల్‌గా నిద్ర వస్తుంది. హెడేక్ వస్తుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందంట. అందుకనైతే చక్కగా ఒక కేఫ్ దగ్గర ఆగి ఫుల్‌గా వాళ్ళేమో కాఫీలు, టీలు తాగేస్తే మేమైతే మిల్క్ షేకులు తాగేసి మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్. లవ్ యూ ఆల్.